వెల్కమ్ టు డియో నల్గొండ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పార్ట్ 2 నిరూపక రేఖాగణితం పార్ట్ 2ను కొనసాగిద్దాము. అందులో భాగంగా గత క్లాస్లో మనం భావన 4 భావనలు నేర్చుకున్నాము. 5వ భావన గురించి ఈరోజు నేర్చుకున్నాం. ఏమిటా భావన అంటే x అక్షంపై ఉండే 2 బిందువుల మధ్య దూరాన్ని కనుగొంటున్నాం. అలాగే దాని సూత్రాన్ని కూడా మనం సాధారణీకరిద్దాం. చూద్దాం. ప్రశ్న: A 2,0 B 6,0ల మధ్య దూరాన్ని కనుగొనాలి. ముందుగా ఇవి బిందువులు ఏ అక్షంపై ఉంటాయో చూద్దాం. y నిరూపకాలు 0 కాబట్టి అవి రెండు x అక్షంపై ఉండే బిందువులు. ఈ బిందువులు నేను గుర్తిస్తున్నా. A 2,0 ఇది బిందువు A. B 6,0 B 6,0. ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని చూద్దాం. మధ్య దూరం అంటే బిందువు ఏ బిను కలుపు రేఖాఖండం, అది AB. సో వాటి మధ్య దూరం A, Bల మధ్య దూరాన్ని మనం ABతో సూచిస్తాం. ఆ ABలో ఎంతో చూద్దాం. x అక్షంపై 2వ యూనిట్ నుంచి 4వ యూనిట్ వరకు 1, 2, 3, 4 యూనిట్ల దూరం పోతున్నాం. సో A నుంచి B గల దూరం ఎంత? 4 యూనిట్లు. కానీ దీన్ని సూత్ర రూపంలో సాధారణీకరించడానికి మనం ఏం చేస్తున్నాం చూద్దాం. ఏ బిందువు x నిరూపకం 2, B బిందువు x నిరూపకం 6, మరియు ఈ x నిరూపకాల మధ్య తేడా 6 - 2 కూడా 4 యూనిట్లే. కాబట్టి దీనిని 6 - 4 అని రాయొచ్చు. ఏమిటిది? x నిరూపకాల భేదం. x అక్షంపై ఉండే 2 బిందువుల మధ్య దూరము అనగా ఆ బిందువుల యొక్క x నిరూపకాల భేదం. 6 - 2 4 యూనిట్లు. రైట్. అలాగే A -3,0 B -5,0 ఈ బిందువులు x నిరూపకాలు రుణాత్మకంగా ఉన్నాయి, y నిరూపకాలు 0 కాబట్టి y నిరూపకాలు 0 కాబట్టి ఆ బిందువులు రెండు కూడా ఇక్కడ Cగా తీసుకుందాము, ఇది బిందువు Dగా తీసుకుందాము. C బిందువు నిరూపకాలు -3,0 C బిందువు, ఇది D బిందువు -5,0 -5,0. ఈ రెండు బిందువుల మధ్య దూరం చూడండి ఎన్ని యూనిట్లు? 3, 1, 2 యూనిట్లు. క్లియర్గా తెలుస్తుంది మనకి. C, B, D బిందువుల మధ్య దూరం CD. ఇది ఎన్ని యూనిట్లు? 2 యూనిట్లకు సమానం. ఎన్ని యూనిట్లు? 2 యూనిట్లకి సమానం. కాకపోతే దీన్ని సూత్ర రూపంలో సాధారణీకరించడానికి ఎలా ఉందో చూద్దాం. ఈ రెండు బిందువుల x నిరూపకాల భేదం -5 నుంచి -3 తీసేస్తే 2 యూనిట్లు. కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నా, -5 -3. ఈ రెండు బిందువుల x నిరూపకాల భేదం. ఇక్కడ చూద్దాం ఎంత వస్తుందో. -5 -3 అంటే -2 వస్తుంది. కానీ దూరం ఎప్పుడూ కూడా రుణాత్మకం కాదు కాబట్టి ధనాత్మకం రావాలి. కాబట్టి ఈ బిందువుల పరమమూల్యం తీసుకుంటాం. పరమమూల్యం తీసుకున్నప్పుడు రుణాత్మక సంఖ్యలు కాస్త ధనాత్మకంగా మారుతాయి. ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా పరమమూల్యం తీసుకోండి. ఈ రెండు కాన్సెప్ట్ని బట్టి నేను ఒక సాధారణీకరిస్తా. ఏమని సాధారణీకరిస్తా అంటే x అక్షంపై ఉండే బిందువులు A x1, 0 B x2, 0ల మధ్య దూరం వాటి x నిరూపకాల భేదం మాడ్యులస్ ఆఫ్ x2 - x1 యూనిట్స్ అని చెప్పొచ్చు. ఈ సూత్రం రాబట్టడం కోసం మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. అలాగే నెక్స్ట్ y అక్షంపై ఉండే 2 బిందువుల మధ్య దూరం తీసుకుందాం. అందుకు నేను ఇక్కడ 3, 4 2 ప్రశ్నలు తీసుకున్నాను. మూడవది P 0,3 Q 0,6ల మధ్య దూరం ఎంత కనుక్కుందాం. ముందుగా నిరూపక తలంపై ఈ 2 బిందువులను గుర్తిద్దాం మనం.
పి బిందువు x నిరూపకం 0 అంటే తెలిసిపోతుంది ఈ బిందువు y అక్షంపై బిందువు, y అక్షంపై ఉండే బిందువు, ఇది పి బిందువు 0,3. అలాగే క్యూ బిందువు 0,6, ఇది క్యూ బిందువు 0,6. ఈ రెండింటి మధ్య దూరం చూడండి, ఇక్కడ నుంచి పి నుంచి మనం క్యూ వరకు వెళ్ళాలి, 1 యూనిట్, 2 యూనిట్లు, 3 యూనిట్లు, క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే వీటి యొక్క y నిరూపకాల భేదం చూడండి, 6 - 3, అది కూడా 3 యూనిట్లే. అంటే PQ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనం PQతో సూచిస్తాము. ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎన్ని వస్తుంది మనకి? 3 యూనిట్లు వస్తుంది. గ్రాఫ్ నుంచి 3 యూనిట్లు అని తెలుస్తుంది. ఈ 3 యూనిట్లని ఒక సూత్ర రూపంలో సాధారణీకరించడానికి ఏ విధంగా రాస్తున్నానయ్యా అంటే నేను వాటి యొక్క y నిరూపకాల భేదంగా రాస్తున్నా. y నిరూపకాల భేదం ఏంటిదమ్మా? ఇది y నిరూపకాల భేదం. భేదం 3 యూనిట్లు. అలాగే ఇప్పుడు RS బిందువుల మధ్య దూరాన్ని వాటి యొక్క y నిరూపకాల భేదంగా తీసుకుంటాం. -6 -2 -6 -+2 -4 రుణాత్మక సంఖ్య యొక్క పరమ మూల్యం 4 యూనిట్లు అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడ ఒకటి సాధారణీకరిద్దాం. y అక్షంపై ఉండే బిందువుల బిందువులు P 0,y1, Q 0,y2ల మధ్య దూరం. దీన్ని మనం PQతో చూస్తాం. ఆ PQ వాటి యొక్క y నిరూపకాల భేదానికి సమానం. ఇది కూడా గుర్తుంచుకోవాల్సింది మనం. x అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరము వాటి యొక్క x నిరూపకాల భేదము, y అక్షంపై ఉండే రెండు బిందువుల మధ్య దూరము వాటి y నిరూపకాల భేదంగా సూచిస్తాం. ఇప్పుడు మనము భావన 6 గురించి నేర్చుకుంటున్నాం. నిరూపక అక్షాలకు సమాంతరంగా ఉన్న రేఖపై గల బిందువుల మధ్య దూరం చూద్దాం. అందుకు నేను ఒక నిరూపక తలాన్ని XY అక్షంతో తీసుకున్నాను. XY అక్షాలతో పాటు ఈ XY తలంలో రెండు బిందువులు A x1y1, B x2y2. అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటి అంటే నిరూపక అక్షాలకు సమాంతరంగా ఉన్న రేఖపై గల బిందువులు అంటే అయితే వాటి యొక్క x నిరూపకాలు సమానం. ఇక్కడ చూడండి, ఈ రెండు బిందువులు y నిరూపకాలు సమానం. ఈ రెండు బిందువుల y నిరూపకాలు సమానం. ఇక్కడ ఈ రెండు బిందువుల x నిరూపకాలు సమానం తీసుకుందాం. రెండు బిందువుల y నిరూపకాలు సమానమైతే ఆ రెండు బిందువులను కలుపు రేఖాఖండం ఏ అక్షానికి సమాంతరంగా ఉందో చూద్దాం. ముందుగా A x1, y1 XY తలంలో తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఇది y నిరూపకాలు సమానమైతే ఈ రెండు బిందువులను కలుపు రేఖాఖండము, ఈ రెండు బిందువులను కలుపు రేఖాఖండం A x1, y1, B x2, y2. ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండము x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. రైట్. దీనికోసం నేను ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవాలి. A x1, y1, B x2, y1, ఇది కూడా y1. ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. కనుగొనడానికి నేను A నుంచి x అక్షానికి ఒక లంబం గీసా, అలాగే B నుంచి కూడా x అక్షానికి ఒక లంబం గీసా. ఆ లంబాల పేరు AP, BQ అనుకుంటున్నా. ఇప్పుడు నాకు P బిందువు నిరూపకాలు ఏమై ఉంటాయి? P బిందువు నిరూపకాలు, P బిందువు x అక్షంపై బిందువు కాబట్టి దాని y నిరూపకం 0. మరి దాని యొక్క x నిరూపకం ఏమవుతుంది? x నిరూపకం అంటే y అక్షం నుంచి గల లంబ దూరం. ఇక్కడ ఇది బిందువు A కదా, Aకు y అక్షం నుంచి లంబ దూరం x నిరూపకం x1. ఈ దూరం సమానం కాబట్టి
ఇది కూడా x1 అవుతుంది. సో P బిందువుకు y అక్షం నుంచి లంబ దూరం x1 యూనిట్లు కాబట్టి P బిందువు x నిరూపకం x1. అలాగే Q యొక్క నిరూపకాలు ఏమవుతాయి? Q బిందువు x అక్షంపై బిందువు మనకు తెలుసు, x అక్షంపై ఉండే బిందువుల y నిరూపకాలు 0. మరి Q బిందువు నిరూపకం ఏమవుతుంటుంది? Q బిందువు యొక్క x నిరూపకం అంటే y అక్షం నుంచి దానికి గల లంబ దూరం. మరి ఇక్కడ చూడండి, b y అక్షం నుండి bకు గల లంబ దూరం, y అక్షం నుండి bకు గల లంబ దూరం దాని యొక్క x నిరూపకం. ఇది ఒక పాయింట్ నేను QR అనుకుందాం. RB ఎంత ఉంటుందో OQ కూడా అంతే ఉంటుంది. B యొక్క x నిరూపకం x2 కాబట్టి Q యొక్క x నిరూపకం కూడా x2. ఇదైపోయింది. ఇప్పుడు P బిందువు Q బిందువులు రెండు x అక్షంపై బిందువులు. మనకు తెలుసు x అక్షంపై ఉండే ఈ రెండు బిందువుల మధ్య దూరం, x అక్షంపై ఉండే ఈ రెండు బిందువుల మధ్య దూరం వాటి యొక్క x నిరూపకాల భేదం. కాబట్టి ఈ దూరం x2 మైనస్ x1 అవుతుంది. కానీ పటంలో చూడండి, PQ దూరం ఎంత ఉందో AB దూరం కూడా అంతే. కాబట్టి PQ దూరము x2 మైనస్ x1 అయితే AB దూరం కూడా x2 మైనస్ x1 అవుతుంది. సో A, B రెండు బిందువుల మధ్య దూరం ఎంత వచ్చింది? x2 మైనస్ x1. దేర్ఫోర్ x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖపై A, B బిందువులు x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖపై బిందువులు. దీన్ని బట్టి నేను x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖపై గల బిందువుల మధ్య దూరం వాటి యొక్క x నిరూపకాల భేదం. దాన్ని దూరం ఎప్పుడు రుణాత్మకం కాదు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ వాటి యొక్క పరమమూల్యం తీసుకుంటున్నాం. మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 యూనిట్లు. ఇది x అక్షానికి సమాంతరంగా ఉండే AB బిందువును కలుపు రేఖాఖండం x అక్షానికి సమాంతరంగా ఉంది. x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖాఖండంపై ఉండే బిందువుల మధ్య దూరం కూడా వాటి యొక్క x నిరూపకాల భేదం అవుతుంది. అలాగే ఇప్పుడు y అక్షాలపై చూద్దాం. ఇప్పుడు ఒకసారి y అక్షంపై ఉండే బిందువుని తీసుకుందాం. నేను y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖలు అంటే వాటి యొక్క x నిరూపకాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అది మనం గత 9వ తరగతిలోనే నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏ బిందువు తీసుకుంటున్నా x1 y1, ఇక్కడ b బిందువు తీసుకుందాం x1 y2. వీటి యొక్క x నిరూపకాలు సమానం కాబట్టి ఈ రెండు బిందువును కలుపు రేఖాఖండం y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుగొనడానికి నేను A నుంచి x అక్షానికి ఒక లంబం గీస్తున్నా, అది P అనుకుందాం. అలాగే B నుంచి ఒక లంబం గీస్తున్న y అక్షానికి, అది BQ అనుకుందాం. ఇప్పుడు P బిందువు నిరూపకాలు ఏమై ఉంటాయి చూడండి. P బిందువు y అక్షంపై ఉన్న బిందువు కావున దీని యొక్క x నిరూపకం 0. మరి P బిందువు యొక్క y నిరూపకం ఏమవుతుంది? P బిందువు y నిరూపకం అంటే P బిందువుకు x అక్షం నుంచి గల లంబ దూరం. మరి అలాంటప్పుడు x అక్షం నుండి ఏ బిందువు గల లంబ దూరం దాని యొక్క y నిరూపకం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ దూరం y1 అవుతుంది, ఈ లంబ దూరం y1. అలాంటప్పుడు ఈ లంబ దూరం కూడా y1. x అక్షం నుండి P బిందువు గల లంబ దూరం y1 కాబట్టి P బిందువు y నిరూపకం y1. అలాగే Q బిందువు y అక్షంపై ఉంటుంది. y అక్షంపై ఉండే బిందువుల యొక్క x నిరూపకాలు 0, అది మనకు తెలుసు. ఇప్పుడు Q బిందువు యొక్క y నిరూపకం ఏమవుతుంది?
క్యూ బిందువు y నిరూపకం అంటే x అక్షం నుండి దానికి గల లంబ దూరం. ఇక్కడ x అక్షం నుండి b బిందువుకు గల లంబ దూరం, x అక్షం నుండి b బిందువుకు గల లంబ దూరము దాని యొక్క y నిరూపకం y2 అవుతుంది. చూడండి ఇక్కడ నేను దీని ఒక ఆర్చ్ చూస్తే br దూరము qo దూరానికి సమానము, rb దూరము oq దూరానికి సమానము. ఈ దూరము లంబ దూరం y2 యూనిట్లు అయితే ఈ లంబ దూరం కూడా y2 యూనిట్లో అవుతుంది. కాబట్టి q బిందువుకు x అక్షం నుంచి లంబ దూరం y2, కావున q యొక్క y నిరూపకం y2. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే p qలు y అక్షంపై ఉండే బిందువులు. మనకు తెలుసు y అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరం వాటి యొక్క y నిరూపకాల భేదం. కాబట్టి పటం నుండి y అక్షానికి ఇక్కడ PQల మధ్య దూరం ఎంత ఉందో ABల మధ్య దూరం కూడా అంతే. కాబట్టి ఈ దూరం కూడా y2 మైనస్ y1 యూనిట్లు అవుతుంది. సో PQల మధ్య దూరమే ABల మధ్య దూరము. దీన్ని మనము సాధారణీకరిస్తే y అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖపై ఉండే బిందువుల మధ్య దూరం వాటి యొక్క y నిరూపకాల భేదం అవుతుంది. ఇది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మరొక భావన, నిరూపక తలంలో ఏవేని రెండు బిందువుల మధ్య దూరం. ఇప్పటివరకు మనము x అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరము, y అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరము, x అక్షానికి y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖలపై ఉండే బిందువుల మధ్య దూరం కనుగొన్నాము. ఇప్పుడు ఆ రేఖలు x అక్షంపై ఉండవు, y అక్షంపై ఉండవు, x అక్షానికి y అక్షానికి సమాంతరంగా లేని ఏవైనా రెండు బిందువుల మధ్య దూరం చూద్దాము. దాని కొరకు నేను నిరూపక తలంలో a x1 y1 మరియు b x2 y2లు ఏవైనా రెండు బిందువులు అనుకున్నాను. ఇలా xy తలంలో గుర్తించా. ఏ బిందువు x1 y1 అనుకుందాము, b బిందువు x2 y2. ఈ రెండు బిందువును కలిపే రేఖాఖండం చూడండి. x అక్షం పైన లేదు, y అక్షం పైన లేదు, x అక్షానికి సమాంతరంగా లేదు, y అక్షానికి సమాంతరంగా లేదు. ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని ఎలా కనుక్కుంటామో చూడండి. దాని కొరకు నేను ఏ బిందువు నుండి x అక్షంపై ఒక లంబం గీస్తున్నాను. ఆ లంబాన్ని p అనుకుందాం, AP. b బిందువు నుండి x అక్షంపై ఒక లంబం గీద్దాం. ఆ లంబాన్ని BQ అనుకుందాం. ఇప్పుడు ఇలా గుర్తించిన తర్వాత మన మొదటి పని వచ్చేసి p బిందువు నిరూపకాలు, q బిందువు నిరూపకాలు. p బిందువు, q బిందువు నిరూపకాలు కనుగొనే ముందు p బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరము, q బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరాలు రాద్దాం. p బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరం OP. అలాగే q బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరము OQ. మరి p బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరం, p బిందువు x అక్షంపై బిందువు కావున దీని యొక్క y నిరూపకం 0. అలాగే q బిందువు కూడా x అక్షంపై ఉండే బిందువు కాబట్టి దీని y నిరూపకం 0. p బిందువు x నిరూపకం ఏ బిందువుకు y అక్షం నుంచి ఎంత లంబ దూరం ఉందో, ఏ బిందువుకు y అక్షం నుంచి ఎంత లంబ దూరం ఉందో p బిందువు కూడా x అక్షం నుంచి అంతే లంబ దూరము. ఆ లంబ దూరము x నిరూపకం కాబట్టి p బిందువు x నిరూపకం x1. అలాగే b బిందువుకు y అక్షం నుంచి లంబ దూరం, b బిందువుకు y అక్షం నుంచి లంబ దూరం అంటే దాని యొక్క x నిరూపకం. ఈ దూరం ఎంత ఉంటుందో OQ దూరం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది x1, OQ x2 ఉంటుందమ్మా. కాబట్టి q యొక్క x నిరూపకం x2. ఇప్పుడు మనకు తెలుసు p బిందువు, q బిందువు x అక్షంపై ఉండే బిందువులు. ఈ రెండింటి మధ్య దూరం PQ, ఈ దూరము వాటి యొక్క x నిరూపకాల భేదం, వాటి యొక్క x నిరూపకాల భేదం. అలాగే నేను ఏ బిందువు నుండి BQ పైన మూడవ లంబాన్ని గీస్తున్నా, ఇంకొక లంబం.
ఈ బిందువుని నేను సి అనుకుందాం. ఇక్కడ ఏ బిందువుకు x అక్షం నుంచి లంబ దూరం దాని యొక్క y నిరూపకం. కాబట్టి ఈ దూరం y1. ఏపీ ఎంత ఉందో CQ కూడా అంతే ఉంది కాబట్టి CQ కూడా y1కి సమానం. ఈ దూరం B బిందువుకు x అక్షం నుండి గల లంబ దూరం, దాని యొక్క y నిరూపకం. కావున ఈ దూరము y2 అవుతుంది. ఇప్పుడు మనము ఈ దూరాన్ని ప్రజెంట్ చేయాలి. ఈ దూరం ఎంత అవుతుందో రాద్దాం. B నుంచి Q వరకు మొత్తం y2, C నుంచి Q వరకు y1. y2 నుంచి y1 తీసేస్తే మిగిలింది ఇది. సో ఈ దూరము y2 మైనస్ y1 అవుతుంది. పటంలో ఏమైతే కనుగొన్నామో ఒక్కసారి ఇక్కడ రాద్దాం. రైట్, ఏ కామ బీల నుండి x అక్షానికి గీసిన లంబాలు, వరుసగా ఏపీ కామ BQలు. ఓకే, రైట్. ఇప్పుడు పటం నుండి మనం కనుగొనవలసింది ఏ నుండి బీకు గల దూరం, ఏబిని కనుక్కోవాలి. పటం నుండి త్రిభుజం ACB చూడండి. ఈ త్రిభుజం ACB ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగుండే భుజాన్ని కర్ణం అంటాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము AB స్క్వేర్ ఈక్వల్ భుజము AC స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజము CB స్క్వేర్, AC స్క్వేర్ ప్లస్ CB స్క్వేర్. AB స్క్వేర్ మనం ABలో కనుక్కోవాలి కాబట్టి AB స్క్వేర్ రాద్దాం. AC విలువ చూడండి, ఈ PQ ఎంత ఉంటుందో, PQ దూరం ఎంత ఉంటుందో AQ దూరం కూడా అంతే ఉంది. కావున ఈ దూరం కూడా x2 మైనస్ x1 యూనిట్లు అవుతుంది. సో AC విలువ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ CB విలువ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. A మైనస్ B సూత్రం ప్రకారం విడదీస్తే A స్క్వేర్ అనగా x2 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనగా x1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ A ఇంటూ B అంటే x2 ఇంటూ x1 ప్లస్ y2 మైనస్ y1. దీన్ని కూడా A మైనస్ B హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడదీస్తే y2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ అవసరం లేదు, యాక్చువల్లీ విడదీయాల్సిన అవసరం లేదు, మనకు ఏబీనే కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని RHS సైడ్ పంపిస్తుంది. స్క్వేర్ రూట్ అవుతుంది. వర్గాన్ని LHS నుంచి RHS పంపితే వర్గమూలం అవుతుంది. దట్ ఈస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x1 x2 y1 y2 అనేవి ఏంటి? x1 x2 అనేవి ఏ బీల x నిరూపకాలు, y1 y2 అనేవి ఏ బీల y నిరూపకాలు. దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఇది x నిరూపకాల భేదం స్క్వేర్ ప్లస్ ఇవి ఏ బి బిందువుల y నిరూపకాల భేదం స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇది ఏదేని తలంలో ఉండే రెండు బిందువుల మధ్య దూరానికి సూత్రం. గతంలో మనము నేర్చుకున్న 4 ఫార్ములాస్ని ఈ ఫార్ములా ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ సమస్య అయినా x అక్షంపై ఉండే బిందువులైనా y అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరమైనా అక్షాలకు సమాంతరంగా ఉండే రేఖలపై ఉండే బిందువుల మధ్య దూరమైనా అన్నిటికీ కూడా ఈ సూత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. ఈ మూడింటిని బాగా గుర్తుంచుకోవాలి. ప్రతిదీ ఒక ఫార్ములాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం.
దీనిపై ఒక సమస్యను చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న 2 బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఈ 3 ప్రశ్నలను సాధిద్దాం. సాధన. బిందువులు A 4,3 మరియు B 8,6ల మధ్య దూరాన్ని కనుగొనండి. A B బిందువుల మధ్య దూరాన్ని ABతో చూపిస్తాం. దానికి మనం ఇంతకుముందే ఫార్ములాను నేర్చుకున్నాం కూడా. X నిరూపకాల భేదం స్క్వేర్ ప్లస్ Y నిరూపకాల భేదం స్క్వేర్, x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. నేను ఈ బిందువుల్ని నేను ఇక్కడ ఏమని అనుకుంటానంటే ఈ x1 నిరూపకమని, 3 y1 నిరూపకమని, x2 నిరూపకమని, y2 నిరూపకం అనుకుందాం. ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారము x1 y1 x2 y2 విలువలు ప్రతిక్షేపిద్దాం. x2 విలువ 8, ఫార్ములాలో మైనస్ ఉంది. x1 విలువ 4, 8 మైనస్ 4 స్క్వేర్ ప్లస్ అలాగే y2 6 మైనస్ y1 3 స్క్వేర్, 8 మైనస్ 4, 8 మైనస్ 4 4 స్క్వేర్ అంటే 16, 6 మైనస్ 3 3 స్క్వేర్ అంటే 9, 16 ప్లస్ 9 రూట్ 25. 25 ఒక వర్గ సంఖ్య కాబట్టి దాని వర్గమూలం 5 యూనిట్లు. AB మధ్య దూరం 5 యూనిట్లు. అలాగే ఇక్కడ ఇచ్చిన బిందువులు ఇది P అనుకుందాము, ఇది Q అనుకుందాం. ఈ 2 బిందువుల మధ్య దూరం PQల మధ్య దూరం PQతో చూపిస్తాము. దానికి కూడా సేమ్ సూత్రము. అలాగే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, 2 బిందువుల మధ్య దూరానికి సూత్రం ఇది. రైట్, ఇది x1 y1 అని, ఇది x2 y2 అనుకుందాం. x1 y1 x2 y2 విలువలు ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ a, ఫార్ములాలో మైనస్ ఉంది, x1 a హోల్ స్క్వేర్, y2 మైనస్ b, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 b హోల్ స్క్వేర్. మైనస్ ఏ మైనస్ 2a అవుతుంది. దానికి సరిఘాతం ఉంది. మైనస్కి సరిఘాతం ఉన్నప్పుడు దాని విలువ ధనాత్మకంగా మారుతుంది. సో మైనస్ 2a స్క్వేర్ ప్లస్ మైనస్ 2b స్క్వేర్. మైనస్కి సరిఘాతం ఉన్నప్పుడు దాని విలువ ధనాత్మకంగా మారుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ ఇది కూడా 2 స్క్వేర్ 4, రుణాత్మకానికి పైన సరిఘాత మూలం ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది, b స్క్వేర్. రెండింటి నుంచి 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. మిగిలిన దానికి రూట్ అట్నే ఉంటుంది. అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈ యూనిట్లు. సో p a కామా b q మైనస్ a కామా మైనస్ b మధ్య దూరము 2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్. ఇది ఎల్లప్పుడూ 1 మార్క్ వచ్చే ప్రశ్న, ఇంపార్టెంట్. చూద్దాం. ఏ బిందువు కాస్ థీటా కామా సైన్ థీటా, బి బిందువు సైన్ థీటా కామా మైనస్ కాస్ థీటా, ఈ 2 బిందువుల మధ్య దూరాన్ని కనుగొందాం. సాధన. ఏ బి బిందువుల మధ్య దూరాన్ని ఏబితో చూపిస్తాం. అండర్ రూట్ ఆఫ్ మధ్య దూరం 2 బిందువుల మధ్య దూరం సూత్రము x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలాగే ఇది x1 అని, ఇది y1 అని, ఇది x2 అని, ఇది y2 అని గుర్తిద్దాం. x1 y1 x2 y2ల విలువను ప్రతిక్షేపిద్దాం. x2 విలువ సైన్ థీటా మైనస్ x1 విలువ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 విలువ మైనస్ కాస్ థీటా, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 విలువ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి సూత్రం ప్రకారం విడదిద్దాం. ఏ అనగా సైన్ థీటా, బి అనగా కాస్ థీటా. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అనగా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab, ఏ అనగా సైన్ థీటా, బి అనగా కాస్ థీటా. ఇక్కడ నేను రెండింటి నుంచి మైనస్ కామన్ తీస్తున్నా. కామన్ తీసిన తర్వాత దానికి సరిఘాతం ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్గా మారుతుంది. అది కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్గా మారుతుంది. దట్ ఈక్వల్, కానీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే త్రికోణమితి సర్వసమీకరణం, దాని విలువ 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా లాగే ఉంచుదాం ప్లస్ దీన్ని విడదిద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అనగా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా
-2 sin θ cos θ +2 sin θ cos θ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా 1 మిగిలింది. ఇక్కడ మళ్ళీ sin² θ ప్లస్ cos² θ ఇది కూడా 1 + 1 √2 యూనిట్లు. ఇచ్చిన AB బిందువుల మధ్య దూరం √2 యూనిట్లు. ఇలా రెండు బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి వివిధ రకాల ప్రశ్నలు ఈ విధంగా సాధించవచ్చు.